నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. పుష్ప 2 సినిమా విషయంలో వైసీపీ మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంది. సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి కూడా అంబటి రాంబాబు ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా అల్లు అర్జున్ సైడ్ నుంచి ఎలాంటి రియాక్షను లేదు. సో దీన్ని ఖండించిన సందర్భం కూడా లేదు. అయితే తాజాగా ఇదే సినిమా గురించి సంధ్యా థియేటర్ ఘటన 2 రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశం అయ్యి రేవంత్ రెడ్డి స్పందించిన వేళ తాజాగా అంబటి రాంబాబు ఇదే అంశంపై మరో ట్వీట్ చేశారు. ఇక రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సోఫా రావాల్సిందే అని చెప్పి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. అసలు ఎందుకు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అంబటి రాంబాబు ఇలాంటి ట్వీట్ చేయాల్సి వచ్చింది? మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్య దేవరలత గారు. నమస్కారం మేడం. నమస్తే. సో వైసీపీ తెలంగాణలో నిన్న పెద్దలు వచ్చి సినీ పెద్దలు రేవంత్ రెడ్డి గారిని కలిసి సమస్యకు ఒక పరిష్కారం చూసుకొని ఇది సానుకూలంగా ఉన్నా కూడా దీన్ని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నమే అంబటి రాంబాబు చేస్తున్నట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సద్దుమణుగుతున్న టైంలో ఆయన మళ్ళీ నిన్న పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు సోఫా రావాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ట్వీట్ ఎందుకు పెట్టారంటారు? సో మీరేం చెప్తారు దీని గురించి? అంబటి రాంబాబు గారికి ఎట్లా కనిపిస్తుందంటే, ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నారు, నేను వెళ్ళి ఇంకొంచెం పెద్దది చేద్దాం. ఇది ఏంటంటే ఇది వైసీపీకి అంటే అల్లు అర్జున్ గారిని వైసీపీకి సపోర్ట్ చేస్తున్నట్టు వీళ్ళు ఆ రకంగా. ఎందుకంటే ఒకసారి ఆయన ఎలాగో ప్రచారానికి ఆయన ఫ్రెండు ఎమ్మెల్యేగా పోటీ చేశాడని చెప్పేసి ప్రచారానికి వెళ్ళాడు కదా వైసీపీ వాళ్ళ కోసం. సో దానికోసం మావాడు అనేది ఒకటి, వైసీపీ వాడు అనేది ఒకటి, ఇంకొకటి కులం కూడా కార్డు వేసుకోవచ్చు కదా. ఇదే ఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుంటే కులం కార్డు వేసేసేవాళ్ళు. అది తెలంగాణలో జరిగింది కాబట్టి అలాంటిది ఏమీ జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో అంటే ఇది కులముద్ర వేసేసి కాపులకు జరుగుతున్న అన్యాయం అని చెప్పటం. ఇంకొకటి ఏంటంటే మేమంతా వాళ్ళ సొంత కుటుంబమే కాపులో ఉన్నా కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఉన్నా కూడా చూడండి పట్టించుకోలేదు వాళ్ళ మాట. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఏదో ఒక రకమైన ఇది అల్లేసేవాళ్ళు. ఇది తెలంగాణలో జరగటం ఒకటి. సో దానిలో కూడా ఎలా ఉందంటే, ఇక్కడ ఒకటి వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు అంటే పడదు జగన్మోహన్ రెడ్డికి. సో దాంతో ఏంటంటే దీన్ని ఇంకా పెద్దది చేయాలి, ఏ రకంగా పెద్దది చేయాలి, దీన్ని ఇష్యూని పెద్దది చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. దానిలోనే ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. సరే ఇది ఎట్లాగో సద్దుమణిగిపోయింది, దీని ఇష్యూ అయిపోయింది, ఇక అక్కడితో అయిపోయింది. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, నాకేం పర్సనల్ గజ్జేమీ లేదు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఎవరు తీసుకున్న స్టాండ్ ఉండొచ్చు. సో నేను నా పొజిషన్లో నేను ఉన్నప్పుడు న్యాయంగా మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడింది అంతవరకే, నాకు అతని మీద ఏమీ కక్ష లేదనేది కూడా అని చెప్పటం కూడా జరిగిపోయింది. అంతే, అందరూ వెళ్ళారు, మాట్లాడారు, అంతా సౌహృదంతో బాగానే నడిచింది, అయిపోయింది, టాపిక్ ఎండ్ అయిపోయింది. కాకపోతే బెనిఫిట్ షోస్ లేవు అని అనటం అనేది కొంచెం వీళ్ళకి సినిమా వాళ్ళకి కొంచెం బాధ అనిపించవచ్చు. సో కొద్ది రోజులు గడిచే కొద్దికి అది కూడా చేంజ్ రావచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిలో కూడా రేపొద్దున చేంజ్ రావచ్చేమో, అది చెప్పలేం కదా. సో అందుమూలన ఇవన్నీ కలిసిపోతున్నారు, వీళ్ళు ఒకటైపోయారు. సో దీనిలో మళ్ళీ మనం ఏదైనా నిప్పు రాసేద్దామనే ప్రయత్నంలో చేస్తున్న మాటలే కానీ ఇవన్నీ కూడా అంబటి రాంబాబు గారు చేసే ఎన్ని కుటిల ప్రయత్నాలకైనా కూడా అల్లు అర్జున్ గారికి కూడా తెలుసు వాళ్ళు రాజకీయంగా ఏ రకంగా వాడుకోవటానికి నా మీద సింపతితో మాట్లాడుతున్నారనేది అల్లు అర్జున్ గారు కూడా గ్రహిస్తారు కదా. ఎందుకు తెలియకుండా ఉంటుంది, వాళ్ళకు కూడా తెలుసు. ఇవంతా ఓన్లీ పబ్బం గడుపుకోవటానికి వాళ్ళ అవసరానికి వాడుకొని తర్వాత వాళ్ళు ఏం చేస్తారనేది. గత ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా వెళ్ళి టికెట్లు రేట్లు పెంచుకుంటామని వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏ రకంగా ట్రీట్ చేశారనేది వాళ్ళకందరికీ తెలిసిన విషయమే కదా. ఈరోజు ఎందుకు మనకు సపోర్ట్ చేస్తాడు అనేది వాళ్ళకి తెలుసు కదా. సో అందుకని ఎవరు కూడా వీళ్ళు ఏదో మేము మీకు అండగా ఉంటామని చెప్తే కూడా నమ్మే పరిస్థితి అయితే ఎవరికి లేరు. అంటే ఆ ట్వీట్ కూడాను ఇప్పుడు ఏదైనా స్పందించాలి అనుకుంటే ఆ ఇష్యూ గురించి వేరే రకంగా ఆయన స్పందించవచ్చు. సో రేవంత్ రెడ్డికి సపోర్ట్గానో, లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్గానో, లేదు అంటే అల్లు అర్జున్కి సపోర్ట్గానో ఆయన ఇష్టం వచ్చినట్టు స్పందించవచ్చు. కానీ ఆయన ఇక్కడ సోఫా రావాల్సిందే అంటే అక్కడ ఏం ప్రూవ్ చేయాలనుకున్నారు? అంటే రేవంత్ రెడ్డి లంచగొండి అని ప్రూవ్ చేసే అది తెలియడం కోసమే ఆ విధంగా ట్వీట్ పెట్టారంటారా? అసలు సోఫా రావాల్సిందే అంటే అర్థం ఏంటది? అంటే ఇప్పుడు రకరకాల అభిప్రాయాలతో మాట్లాడచ్చు ఒక మాటని. సరే ఆయన ఎప్పుడు వాళ్ళు మంచి ఎప్పుడు మాట్లాడరు, సో చెడుగానే వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఏదో ఇప్పుడు లంచగొండి అనేదానికి బెదిరించి అంటే సినిమా వాళ్ళని
ఒకలాంటి బెదిరింపులతో వాళ్ళ దగ్గర నేను డబ్బులు గుంజాలి అనే ఉద్దేశంతో అనేది ఈయన ఆలోచన. ఈయన పెట్టిన ట్వీట్కి అర్థం అదే వచ్చేటట్టు పెట్టాడు. కానీ అక్కడ అలాంటి ఆస్కారం ఎక్కడ లేదే. ఆయన ఏమడిగారు అక్కడ, మీరు సినిమా రిలీజ్ చేసుకునే ముందు ఏ హీరో అయితే సినిమా వస్తుందో ఆ హీరోతో అంటే మాదక ద్రవ్యాలు వాడుతుంటారు కాబట్టి గంజాయి ఇలాంటివో డ్రగ్స్ గురించో ఒక వీడియో చేయమన్నారు. అది తప్పెలా అవుతుంది? అది ప్రజల కోసం కదా. అది ఆయనకి వచ్చే లాభం ఏమీ లేదు కదా దానిలో. అంటే రేవంత్ రెడ్డి గారికి వచ్చే లాభం ఏమైనా ఉందా దానిలో? ఏం లేదు కదా. ఓన్లీ ఆయన చెప్పింది ఏంటి, ప్రజలకు పనికి వస్తుంది. ప్రజలకి దాన్ని చూసి మన హీరో ఇలాంటివి చెప్తున్నారు, సో వాడకూడదేమో అనేది వాళ్ళల్లో ఒక చేంజ్ వస్తుంది. ఇప్పుడు గుట్కాకి ఎట్లాగైతే వస్తుందో సినిమా ముందు ఒక యాడ్ వస్తుంది కదా, సినిమా స్టార్ట్ చేసే ముందు గుట్కా తినటం మూలాన ఇలాంటి జబ్బులు వస్తాయి, క్యాన్సర్ వస్తుంది, ఇదన్నీ చెప్తే అదేలాగే డ్రగ్స్ వాడితేనో గంజాయి వాడితేనో ఇలాంటి అని ఉద్దేశం వచ్చేలాగా ఆయన ట్వీట్ పెడుతున్నారంటే అసలు లంచాల గురించి మాట్లాడే హక్కు ఇటు అంబటి రాంబాబు గారికి కానీ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీకి కానీ ఉందంటారా? అంటే ఇప్పుడు ఈయన ట్వీట్ ఏదైతే ఉందో దీనిపైన ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళు ఈ పదాన్ని యూజ్ చేయడం? ఎట్లా ఉంటుందంటే గురిగించి దాని కింద నలిపారు కదా అన్నట్టు ఈయనకి ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళది చేసిన అక్రమాలు దుర్మార్గాలు ఇలాంటివి వాళ్ళకి కనపట్టలేదు. సో ఈయన గురించి ఈయన నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు కాబట్టి చేసిన దానిలో ఎంతో అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో చేశానని ఆయన అనుకుంటున్నాడు కాబట్టి నాకే పోలవరం డ్యామ్ గురించి అర్థం కాకపోతే ప్రపంచంలో ఎవరికీ అర్థం కాదు అని చెప్పిన మేధావి కాబట్టి సో ఆయన అనుకుంటున్నాడు ఇట్లాంటివన్నీ. సో మేమేమీ తప్పులు చేయలేదు, మేము అవతలాలని ఏదైనా మాట్లాడచ్చు అనేది. సో వీళ్ళు చేసిన అక్రమాలు దుర్మార్గాల మూలానే ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా నాశనం అయిపోయింది అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయమే కదా ఇది. సో ఈరోజు రేవంత్ గారిని మాట్లాడటం మూలాన వీళ్ళకి వచ్చేది ఏమీ ఉండదు. ఇప్పుడు రేవంత్ గారు అలాంటివి చేశారే అనుకుందాం, ప్రజలకు తెలియదా? ఎలక్షన్లో తన ఇది మార్క్ చూపెడతారు కదా, బయట వస్తుంది కదా. ఒకవేళ అలాంటివి జరిగాయి అనుకోండి, బయట ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ వస్తాయి. అపోజిషన్ పార్టీలు రేపు పొద్దున ఎండగట్టేదానికి ఒక ఆస్కారం ఇచ్చిన వాళ్ళే అవుతారు కదా రేవంత్ రెడ్డి గారు అలాంటివి చేస్తే. ఈరోజు ఇండస్ట్రీ మొత్తం రప్పించుకొని అంటే ఇది అంబటి రాంబాబు గారి ఉద్దేశం ఏంటంటే రప్పించుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజటానికి అనే రకంగా ఈయన చెప్తున్నాడు, ప్రచారం చేస్తున్నాడు. అలాంటివి జరిగితే ఏది దాగదు, ఎన్ని రోజులు దాచగలుగుతారు? సో మళ్ళైనా బయట వస్తాయి కదా. అందుమూలన ఇవన్నీ కూడా జరగని వాటిని జరిగాయని ఈయన ప్రజల దృష్టికి ముందే తీసుకెళ్ళి సో అలాంటి నిందలు అయితే వేస్తున్నట్టే కనపడుతుంది ఇక్కడ. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.